తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో టీచర్స్ ఎమ్మెల్సీ రఘువర్మ మరియు బీజేపీ లీడర్ చిక్కోటి ప్రవీణ్ వేరువేరుగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో టీచర్స్ ఎమ్మెల్సీ రఘువర్మ మరియు బీజేపీ లీడర్ చిక్కోటి ప్రవీణ్ వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల రఘువర్మ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం, కొత్త నాయకులు, కొత్త అధికారులు వచ్చారని, గత ప్రభుత్వంలో జరిగిన అలసటను కొత్త ప్రభుత్వం మారుస్తుందనే నేను భావిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల, పరిపాలన పట్ల అవగాహన ఉందని, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించాలని, ప్రపంచంలో అందరికీ శ్రీవారి వైభవాన్ని తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ రోజున నేను తిరుపతి దేవస్థానానికి రావడం, ఆ శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. మరి కొత్త ప్రభుత్వం, కొత్త పరిపాలన, అదేవిధంగా కొత్త అధికారులు రావడం జరిగింది. వారి నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఏదైతే కొంత అలసత్వం భక్తుల పట్ల ఉందో అది మార్పు కలిగి ఒక మంచి జరుగుతుందని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఈ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారికి అయితే అవనివ్వండి, మిగతా వాళ్ళకైతే అవగాహన కోవిల పట్ల, పరిపాలన పట్ల, ప్రజల పట్ల ఒక మంచి అవగాహన ఉంది. ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మంచిగా, దానికి అనుగుణంగా ప్రజలకి మంచి జరగాలని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నాను. మరి కాలినడకన వచ్చినటువంటి భక్తులకి మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి, ఇంకా మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేసి మరి ప్రపంచ దేశాల్లోనే, ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే మహనీయుడు వెంకటేశ్వర స్వామికి వైభవాన్ని అందరూ తెలుసుకునేటట్టు చేయాలని చెప్పి, మరింత ఔన్నత్యానికి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమో వెంకటేశాయ. ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. బాగా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. మరి 2 years నుంచి రావడం జరగలేదు, ఇప్పుడే రావడం జరిగింది. మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి హిందుత్వం పెరగాలి, ఒక హిందూవాదిగా చెప్తున్నా. మరి గత 5 ఏళ్లలో అడ్డగోలుగా మత మార్పిడులు జరిగినాయి కాబట్టి మరి గర్వాపసి లాంటి ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యకర్తలందరూ కూడా చేయవలసిన మనవి చేస్తూ, మరి మత మార్పిడి జరగకుండా కట్టుదిట్టంగా ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వము ఏర్పాట్లు చేయవలసిందిగా మనవి చేస్తూ, జై హింద్, జై శ్రీరామ్.